గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎండలు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సూర్యుడు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎండలు బగబగలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నడూ చూడనటువంటి ఎండలైతే ప్రస్తుతానికైతే మేమైతే చూస్తున్నామంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీని పట్ల ఇప్పటికే ప్రభుత్వ అధికారులంతా కూడా అప్రమత్తం జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అయితే తప్పకుండా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేనైతే ఎప్పుడు కూడా విజయనగరంలో అత్యంత రద్దీగా ఉన్నటువంటి కందస్తంభం ఏరియాలో ప్రస్తుతం అయితే ఉన్నాము. అయితే చూస్తూ ఉంటే అంత రద్దీ మాత్రం ఇప్పుడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నది. చూడవచ్చు ఇక్కడ ఎవరు చూసినా సరే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వడదెబ్బ తగిలిందంటే చాలు పూర్తిగా సమస్యలు పోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నట్టు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం 11 గంటలు దాటిందంటే చాలు రోడ్లు మొత్తం ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు, గతంలో ఎన్నడూ మేమైతే గత 30 సంవత్సరాలుగా ఇటువంటి ఎండలు కూడా ఎప్పుడు చూడలేదంటూ కూడా మరికొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రత కంటిన్యూగా నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు కూడా సెల్వేంద్రాలు అలాగే పెడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విజయనగరంలో ప్రత్యేకంగా చూసుకుని నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే మెయిన్ కూడలు ఉన్నాయో ఆ కూడల వద్ద పూర్తిగా హరిత విజయనగరం పేరుతో టెంట్లు కూడా ఏర్పాటు చేసి దాన్ని వాటర్ చిమ్ముతూ వచ్చినటువంటి చాదకుల పైనకి వదులుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా ఒక ఏసీలా పెట్టి ఒక పెద్ద ఫ్యాన్లు పంకాలు పెట్టి వచ్చినటువంటి ప్రయాణికులకి సేద తీరుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడే రాష్ట్రంలోని ఎక్కడా లేనటువంటి విధంగా విజయనగరం పట్టణ పరిధిలో మరొక వైపు స్ప్రింక్లింగ్ సిస్టమ్ వచ్చినటువంటి ఏదైతే ఎక్కడైతే రద్దీగా ఉంటుందో ఆ రద్దీ ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ట్యాంకులో వాటర్ వేసి అక్కడ నుంచి ఒక స్ప్రింక్లింగ్ సిస్టమ్ తుంపర్లు ప్రజలపైకి తుల్లిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాని ద్వారా కూడా సేద తీరుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే చూస్తూ ఉంటే ఇలాంటి వాతావరణం మేము ఎప్పుడు కూడా చూడలేదంటూ కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భారీగా ఎప్పటికీ వడదెబ్బ కారణంగా చూసుకుంటే సుమారుగా నగరంలో ఒకరిద్దరు అలాగే రూరల్లో చూసుకునే సరే ఒకరిద్దరు వృద్ధులు కూడా వడదెబ్బకి మృతి చెందినట్టు కూడా గణాంకాలు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోహిణి కర్తె వచ్చిందంటే చాలు రోడ్లు బద్దలవుతాయి అంటూ కూడా వచ్చినటువంటి సామెతలకి ఖచ్చితంగా నిదర్శనంగానే కనిపిస్తూ ఉన్నది. ఒక్కపాతతో అల్లాడిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక్కపోత కారణంగా మరింత అవస్థలు పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒకసారి ఈ షాపుల వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఒకసారి వాళ్ళతో కూడా ఉన్నటువంటి షాపుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు లేదా ఆ షాపులో ఉన్నటువంటి షాప్ యాజమాన్యులు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం చూసుకుంటే ఇంతవరకు కూడా కంటిన్యూగా రద్దీగా ఉన్నటువంటి షాపులు పాన్ షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా ఎవరు కూడా అంతగా కనిపించిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఆ షాప్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ విధంగా ఉంటుంది ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. ఏంటండి ఈ ఎండలు, భయంకరమైన ఎండలండి, చచ్చిపోతున్నాం బాబో ఎండలు. ఎన్నడూ చూడలేదండి ఇంత ఎండలు. కస్టమర్లు రావటం లేదు, మేమే వ్యాపారం చెయ్యలేకపోతున్నాము. కస్టమర్ల కోసం ఎదురు చూసి 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 మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఇంత ఎండలు నేను ఎప్పుడూ చూడలేదండి. 12 గంటల నుంచి ఎండ విపరీతంగా ఉంటుంది. సాయంత్రం 5, 6, 7 అయినా సరే తగ్గటం లేదండి. భయంకరం అండి, ఎప్పుడూ చూడలేదండి. నా 55 సంవత్సరాల్లోనే ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదండి. ఓకే. ఎండలో ఒకవైపు అయితే మండిపోతున్నటువంటి తరుణంలో మరొక వైపు ఇప్పుడు కూడా రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు ఇంత తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి తరుణంలో ఎవరు కూడా లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే చూడొచ్చు ఇక్కడ పాదచారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి షాపుల్లో పనిచేసుకుంటున్న వాళ్ళు కానీ అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, ఇటువంటి ఎండలు మేము ఎప్పుడూ చూడలేదు, తీవ్ర స్థాయిలో ఎండలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూడొచ్చు ఆటో చాలకులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఆటో చాలకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్దనా, మీకు కస్టమర్లు ఎవరు వస్తున్నారా, ప్యాసింజర్లు వస్తున్నారా? ఎవరు లేరండి, ఖాళీగా ఉన్నాను సార్. ఉదయం 10 గంటల నుండి అలాగే ఉన్నాను, 12 అయిపోతుంది. ఏటు మేము వ్యాపారం చేసుకుంటాం చెప్పండి. అంటే ఈ ఎండ కారణంగా సరిగా ఎవరు రావడం లేదండి. మరి మీకు ఎలాగ ఇప్పుడు జీవనాధారం ఎలా ఇప్పుడు? అలాగే సార్, ఎలాగో ఒకలాగా బతుకుతున్నానండి. ఏటు చేయలేము, దానికి మనం ఏటు చేయగలం, కస్టమరే రావడం లేదు.
ఈ ఎండల పరిస్థితి ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారు ఇటువంటి ఎంత తీవ్ర స్థాయి? అండి ఇటువంటి ఆ ఎండ ఇప్పుడైనా చూడలేదు సార్, ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నాను. ఇంతకు మునుపు కంటే ఇప్పుడు ఎక్కువగా ఎండలు ఉన్నాయి, ఇంత తీవ్రస్థాయి ఎండలు ఎప్పుడూ లేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే మనమైతే చూడొచ్చు ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, ఇక్కడ విజయనగరం జిల్లా కావచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఒకవైపు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వ అధికారులు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు, ఉదయం 10 తర్వాత నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అత్యవసర పనులు ఉంటే తప్ప కానీ ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపించాయి. ముఖ్యంగా చూస్తూ ఉంటే ఇటువంటి వడదెబ్బ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో తగులుతుంది. ఇప్పటికే జిల్లాలో చూసుకుంటే 2-3 వరకు కూడా వృద్ధులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ ఎండ అధికంగా ఉండడం కారణంతోనే బాడీ డీహైడ్రేషన్ జరిగిన తర్వాత ఒకసారిగా కోల్పోయి అక్కడి నుంచి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వైద్యులు కూడా ఒకటే సూచిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా తీవ్రంగా ఎండ ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తగు ప్రికాషన్స్తో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఖచ్చితంగా తలకు టోపీ ధరించాలి, అదేవిధంగా చేతిని వాటర్ బాటిల్ పట్టుకోవాలి, సాల్ట్ వాటర్ కూడా కొంచెం నిమ్మకాయ వేసి సాల్ట్ వాటర్ కూడా తాగాలి అంటూ కూడా వైద్యులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బాడీ డీహైడ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అటువంటి తరుణంలో ఖచ్చితంగా ఒకసారిగా ఉపశమనం లభించాలంటే ఈ విధంగా చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే చూడొచ్చు, వేసవి తాపాన్ని తట్టుకోవడానికైతే ఏవైతే దీనికి సంబంధించిన రెమెడీలు ఉన్నాయో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రెమెడీలు పాటించండి అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అయితే మరోవైపు చూడొచ్చు, ఇటువంటి ఎండలు తరుణంగా ఉండేటప్పుడు ఈ చూస్తూ ఉంటే రోహిణి కార్తె అనే ఉంటుంది. అయితే తెలుగు మాసంలో ఉన్నటువంటి ఈ రోహిణి కార్తెల్లో ఈ రోజు నుంచి అత్యధిక ఎండలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మరొకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఒకవైపు సూచనిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పడంతో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. మరికొన్ని గంటల్లో వడగాల్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎండలో రాలేనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తలకి టోపీ ధరించుకొని, లేదా అంటే తలకి ఒక క్లాత్ వేసుకొని, లేదంటే పూర్తిగా ముఖమంతా కూడా క్లోజ్ చేసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భానుడు భగభాగులకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం జారీ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూడవచ్చు, ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇక్కడ గంటస్తంభం వద్ద చూసుకుంటే ఎప్పుడు కూడా నిత్యము వేలాది మంది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చాలామంది ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ వాహనదారులు కావచ్చు, కొనుగోలుదారులు కావచ్చు, ఇది ఒక పెద్ద మార్కెట్ జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఇక్కడ చూస్తూ ఉంటే ఎవరు కూడా లేనటువంటి ఒక నిర్మానుష్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిర్మానుష్యంగానే చెప్పాలి. వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV, విజయనగరం నుంచి.